గ్రంథమండి. మరి కీర్తన గ్రంథాన్ని మరి ఈ అధ్యాయాన్ని మరి దావీదు రచించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దావీదు తన శత్రువుల చే బాధింపబడుతున్నప్పుడు, అదే రీతిగా ఒంటరితనము అనుభవిస్తున్నప్పుడు దేవునికి మొరపెడుతున్న అనుభవాన్ని మనము ఈ లేఖన భాగాల్లోనూ మనం చూస్తూ ఉన్నాం. తన జీవితంలో శత్రువు బాధలు అనేక సందర్భాల్లో ఆయన్ని గాయపరిచాయి. ఒంటరితనము ఆయన్ని చాలా సందర్భాల్లో వేధించింది. మరి ఆ సమయంలో అతడు చేస్తున్న పని ఏమిటి అంటే మొరపెడతా ఉన్నాడండి దేవుని సన్నిధిలో. మరొక ఆలోచన అయితే తనకి ఏమీ లేదు. ఏమి ఉందంటే కేవలం దేవుని మొరపెట్టడమే తెలుసు, దేవుని సన్నిధిలో ఏడవడమే తెలుసు, దేవుని సన్నిధిలో గోచారడమే ఆయనకి తెలుసు. మనం చూస్తూ ఉంటాము. మరి చదవబడిన లేఖన భాగంలో మరి 10వ వచనము మనం చదువుతాం. ఉపవాసం ఉండి నేను కన్నీరు విడుస్తా ఉన్నానని రాస్తూ ఉన్నాడు. అతడు ఉపవాసముతో దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తా ఉన్నాడని రాస్తూ ఉన్నాడు. తనకు అదే తెలిసిన దావీదు జీవితంలో సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు, తన ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నప్పుడు అతడు నేర్చుకున్నది ఏంటంటే దేవుని సన్నిధిలో ఏడవడం మాత్రమే నేర్చుకున్నాడు. మరొకటి ఏమీ తెలియదు. ఎక్కడికైనా పరిగెలెట్టాలా, ఏం చెయ్యాలో, మరి ఎక్కడికి వెళ్తే తనకు శత్రువుల నుంచి విడుదల పొందుతాడో, మనుషులను ఆశ్రయించడము, ఇలాంటిది ఏమీ తెలియదు అని. ఏంటి అంటే దేవుని ఆశ్రయించడం మాత్రమే తెలుసు. గొల్యాతు ఇశ్రాయేలు మీదకి మరి శత్రువుగా నిలబడినప్పుడు దావీదు ఆ సందర్భంలో అక్కడికి వెళ్ళినప్పుడు దావీదు ఏం చేస్తాడంటే, నేను గొప్పవాణ్ణి, నేను యుద్ధం చేస్తాను, నేను సింహాన్ని చీల్చాను, నేను గొప్ప బలార్జున్ని అని అతడు గర్వించుకోలేదు. కానీ యుద్ధం యెహోవాదే అని దేవుని పైన ఆధారపడి ఎదరికి వెళ్ళిన అనుభవాన్ని మనం చూస్తాం. కాబట్టి శత్రువుల దాడిలో కానీ, భయంకరమైన ఒంటరితనములో కానీ, వేదనలు వచ్చినప్పుడు కానీ, శ్రమలు వచ్చినప్పుడు కానీ అతను చేస్తున్న అనుభవం ఏంటంటే దేవుని సన్నిధిలోనికి రావడమే, దేవుని ఆశ్రయించడమే, ఆయన పాదాలు పట్టుకోవడమే. నేను ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుస్తా ఉన్నాను అని రాస్తున్నాడు. కాబట్టి మరి ఇక్కడ ఈ కీర్తన గ్రంథంలో కొన్ని విషయాలను మేము ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. దావీదు జీవితంలో అతడు అనుభవిస్తున్న ఆ పరిస్థితులు, తన జీవితంలో అనుభవించిన పరిస్థితులు మనకేం నేర్పుతున్నాయో కొన్ని విషయాలను మేము ముందుంచాలని ఆశపడుతున్నాను. మొదటి వచనాన్ని ఒకసారి చదువుతాం. దేవా, జలములు నా ప్రాణము మీదకి పొర్లుచున్నవి, నన్ను రక్షింపము. దేవునికి స్తోత్రం కలుగునుగా. మొదటిది, కష్టాల్లో దేవుణ్ణి పిలిచిన దావీదుగా చూస్తాం. శ్రమలలో దేవుణ్ణి పిలిచిన వ్యక్తిగా మనం చూస్తా ఉన్నాం దావీదు. ఇక్కడ మనం చూస్తా ఉన్న శ్రమలు అనగా అక్కడ జలములు అనగా మనం అనుకోవచ్చు, జలములు ఏంటి ఆయన మీదకి రావడం ఏంటంటే మనం ఆలోచన చేయాలి. జలములు అనగా మనుష్యులు. రెండవది సమస్యలు, శోధనలు, ఇబ్బందులు, ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకోవచ్చు. అతని మీదకి శత్రువు, సమస్యలు, వేదనలు వచ్చినప్పుడు అతను ఏం చేస్తున్నాడంటే ఆయన దేవాది దేవునికి మొర్ర పెడుతున్న అనుభవాన్ని చూస్తాం. కష్టాల్లో దేవుని పిలిచిన అనుభవాన్ని చూస్తాం. ఎక్కడికెక్కడికో పరుగులు ఎక్కడికి ఏదేమో చేయట్లేదు, దేవుణ్ణి ఆశ్రయిస్తున్న అనుభవాన్ని మనం చూస్తాం. మనము దేవుణ్ణి ఆశ్రయించే వారంగా ఉండాలండి. పరిస్థితులు ఏదైనా కానీ, పరిస్థితులు మన జీవితంలో కొన్ని సందర్భాల్లో అటు అవుతాయి, కొన్ని సందర్భాల్లో ఇటు అవుతాయి. శ్రమలు అనుభవిస్తాము, సంతోషాన్ని అనుభవిస్తాము. శ్రమలు వచ్చినప్పుడు మనం ఎక్కడికో పరిగెత్తే వారంగా కాదు, మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఆశ్రయించే వారంగా ఉండాలి. దావీదు దేవుణ్ణి ఆశ్రయిస్తాడండి. సమస్య ఏదైనా వచ్చినప్పుడు అతడు మరొక ఆశ్రయాన్ని కోరుకోడు. మనుషులను ఆశ్రయించడు, అధికారులను ఆశ్రయించడు, రాజులను ఆశ్రయించడు, కేవలం ఆయన దేవుని మాత్రమే ఆశ్రయిస్తాడు. ఈరోజు నీ జీవితంలో ఏం అనుభవిస్తున్నావో నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించాలి. ఆయన మాత్రమే నువ్వు అడగాలి, ఆయన సన్నిధిలోనే ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఆయన్ని
ఆయన పిలిచే వ్యక్తిగా, ఆయన మొరపెట్టే వ్యక్తిగా ఉండగలిగితే నీ సమస్యలు ఏదైనా మన నుంచి దూరం అయిపోతాయి. రెండవ విషయము, మరి తన మీద అనేక శత్రువులు రేగుతా ఉన్న ఆ అనుభవాన్ని మనం చూడొచ్చు. 4వ వచనము, విస్తారముగా ఉన్న తన మీద పగబట్టేవారు ఉన్నారంటే. పగబట్టేవారు ఉన్నప్పుడు వ్యతిరేకంగా దావీదు ఏం చేస్తాడంటే, రండి నేను చూసుకుంటానని చెప్పి తిరిగి పోరాడట్లేదంటే. అతడు ఏమి తిరిగి పోరాడలేదు, దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడు, దేవుడి మీద ఆధారపడ్డాడు, ఆయనతో జీవించే వ్యక్తిగానే ఉన్నాడు. శత్రువులు అతని మీద దాడి చేసే వ్యక్తులుగా ఉన్నారు, పగబెడతా ఉన్నారు. ఈయన ఎలాగైనా నాశనం చేయాలి, ఈయన ఎలాగైనా చంపాలి, నిన్ను అనుకుంటూ ఉంటారు చాలా మంది మనుషులు. వీడి నాశనం అయిపోతే బాగుండు, వీడి నాశనం అయిపోతే బాగుండు కోరుకునేవారు ఉన్నారు. దానికి ప్రతిగా, కీడుకు ప్రతిగా నువ్వేం చేయాలంట, మేలు చేసే వ్యక్తిగానే ఉండాలి, మేలును ఆలోచించే వ్యక్తిగానే ఉండాలి తప్ప కీడుకు ప్రతిగా కీడు చెయ్యవద్దు అని దేవుడు వాక్యిస్తాడు. దావీదు అదే చేస్తున్నాడు. నా పైన పగబెట్టే వారి పట్ల నేను పగబెట్టను, దేవుడు నాకు చెప్తాను. నేను నా మీద కీడు ఆలోచన చేసేవారికి నేను ప్రతిగా కీడు చేసేవాడిని కాదు, ప్రతిగా నేను ఏం చేస్తానంటే మేలే చేస్తానని చెప్పి దావీదు నిలబడుతున్న అనుభవాన్ని మనం చూడొచ్చు. యేసు ప్రభువారిని కూడా ఆ దినాల్లో ద్వేషించిన వారిని మనం చూస్తాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 23వ వచనంలోకి వెళ్తే, యోహాను సువార్త 15వ అధ్యాయం, నన్ను ద్వేషించువాడు తండ్రిని కూడా ద్వేషించును, ఎవడు చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండా ఎడల వారి పాపము లేకపోను. ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించి ఉన్నారు, అయితే నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి అని ధర్మశాస్త్రములో రాయబడిన ప్రకారము వాక్యం నెరవేరినట్టు ఇదంతా జరుగుతుంది. యేసు ప్రభు వారినే ద్వేషించారు, యేసు ప్రభు వారి మీదే పగబెట్టారు ఆ సందర్భాలు. అంటే ప్రతి కాలంలో దేవుని నమ్ముకుని ఆయన ఆశ్రయించి ఆయన పాదాలు పట్టుకుని వెళ్ళే వారి మీద పగబెట్టేవారు ఉంటారు, శత్రువులు ఉంటారు. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే, తిరిగి వారి మీద మనం కూడా పగబెట్టి వారిగా కాక మనం దేవునికి అప్పచెప్పి, అయ్యా నీవే చూసుకొని ఆయనకి అప్పచెప్పి ఆయన మీద ఆధారపడే వారిగా మనం ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగుతాం. మూడో విషయాన్ని మనం పరిశీలన చేస్తే, మూడవ విషయాన్ని 9వ వచనంలో రాస్తూ ఉన్నాడు. 9వ వచనం ఒకసారి మనం చదువుదాం. నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. ఏంటంట? ఆయన ఇల్లును కూర్చిన ఆసక్తి. ఆయన దేవుని ఇల్లేది, దేవుని ఇల్లేదట మందిరము. మందిరాన్ని గురించిన ఆసక్తి అతనికి ఎక్కువగా ఉందంట. దావీదు మందిరానికి వెళ్ళాలి, మందిరంలో దేవుని ఆరాధించాలి అని చాలా ఆసక్తి. కానీ అతను చేసిన అవిధేయ కార్యాన్ని బట్టి మందిరాన్ని కట్టకన్నా మరి అతడు పక్కకి నెట్టివేయబడ్డాడు. కానీ ఆసక్తి మాత్రం చాలా ఎక్కువ. దేవుని మందిరమును కూర్చిన ఆసక్తి ఎక్కువ. అంటే దేవుని మందిరం అంటే ఆ మందిరం ఏసీ లేదంటే అది లేదా మంచి స్ట్రక్చర్ ఉండాలి అదా మందిరం అంటే కాదు. మందిరంలో జరిగే కార్యాలు ఏం జరిగితే కార్యాలు? ప్రార్థన ఉంటుంది, ఆరాధన ఉంటుంది, పరిశుద్ధమైన జీవితం ఉంటుంది. దేవుని మందిరంలో ఇవన్నీ కనిపిస్తాయి. అన్నీ నాకు కావాలి ప్రభు. అందుకే అతను ప్రతి దినము ప్రార్థించేవాడు. దావీదు ప్రతి దినము పాటలతో దేవుని మహిమపరిచేవాడు, ఆరాధనతో దేవుని మహిమపరిచేవాడు. అక్కడ 10వ వచనం చెప్పినట్లుగా ఉపవాసాలతో దేవుని మహిమపరిచేవాడు. అతడు రాజుగా నియమింపబడిన తర్వాత కూడా నిత్యము ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే అనుభవం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. మనం కొద్దిగా బిజీ అయితే ప్రార్థన వివరించబడ్డారు. కొద్దిగా బిజీ అయితే మనకున్న ఉద్యోగంలో, జాబులో లేదంటే పనిలో, వర్క్లో ఏదైనా దేవుని పక్కన పెట్టేసే అనుభవాలు వస్తూ ఉంటాయి. కానీ దావీదు రాజుగా నియమింపబడ్డప్పటికీ కూడా దేవుని విడిచిపెట్టలేదు, ప్రార్థన విడిచిపెట్టలేదు. అయ్యా నీ మందిరంలో కూర్చున్న ఆసక్తి నాకు ఎక్కువ ఉంది. మందిరంలో జరిగే కార్యాలేంటి? ప్రార్థన, వాక్యము, ఆరాధన, పరిశుద్ధమైన జీవితం. అలా నేను జీవించాలి, వాటి పట్ల నాకు చాలా ఆసక్తి ఉందని దావీదు ఈ వాక్యం ద్వారా అతను తెలియపరుస్తూ ఉన్నాడు. మనము కూడా దేవుని మందిరంలో జరిగే వాటి విషయంలో మనము కూడా ఆసక్తిని కలిగిపరిచే వారు ఉండాలి. మందిరము పట్ల ఆసక్తి ఉండాలి, దేవుని మందిరం పట్ల ఆసక్తి ఉండాలి.
దేవుని మందిరంలో జరిగే కార్యాల పట్ల ఆసక్తిని మనము కలిగి ఉండే వారంగా ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి తెలియజేస్తా ఉన్నాను. ఆఖరిగా మరొక విషయాన్ని నేను ముందుంచాలని ఆశపడుతున్నాను. 20వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. నిందకు నా హృదయము బద్దలాయెను, నేను బహుగా కృషించి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ మనం చూస్తున్నాము నిందలలో నలిగిన జీవితాన్ని, దావీదు జీవితాన్ని చూస్తాం. నిందల్లో చిన్న నింద వస్తే, చిన్న బాధ వస్తే నువ్వు అనని మాటో లేదా అన్న మాటో నీకు వచ్చినప్పుడు నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. దేవుని మీద ఆధారపడాలి. దావీదు జీవితం అదే. నిందలు వస్తున్నాయి, తన జీవితంలో ఒంటరి జీవితాన్ని అనుభవించిన పరిస్థితులు వస్తున్నాయి, అతడు వేదనలు అనుభవిస్తున్నాడు. అయినా కూడా దేవుని మీద ఆధారపడుతుంది. తన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు దేవుడి మీద ఆధారపడ్డాడు. శత్రువులను అతను ద్వేషించినప్పుడు దేవుడి మీద ఆధారపడ్డాడు. మందిరాన్ని ప్రేమించాడు. నిందలు వచ్చినప్పుడు దేవుడి మీద ఆధారపడ్డాడు. నీకు వచ్చిన ఏ నిందైనా, ఏ బాధ అయినా దేవుడు ఖచ్చితంగా తొలగిస్తాడు. నింద వచ్చిందని నువ్వు కృంగిపోయి మరొక ఆలోచన చేసి ఏదేదో ఆలోచన చేసి నువ్వు దేవుడికి దూరం అయ్యే పరిస్థితుల్లోకి వెళ్లకుండా నీ నిందను బట్టి దేవుని స్తుతించాలి. అయ్యా, ఇది తెలియని నింద నా మీదకి వచ్చింది, చెయ్యని నింద నా మీదకి వచ్చింది, అనుకోని నింద నా మీదకి వచ్చింది, నాకు తెలియని నింద నా మీద వేయబడ్డది. దేవుడు నాకు విడుదల లేవు ప్రభు అని చెప్పి ప్రార్థన చేసే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. మనం చూడొచ్చు, ఒంటరితనములో అవమానాల మధ్యన దావీదు ఉన్నాడు. నీవు కూడా ఒకవేళ ఓదార్పు లేని జీవితంలో ఉండొచ్చు, ఒంటరి జీవితాన్ని అనుభవించండి. యేసు ప్రభువారు సిలువ వేస్తున్నప్పుడు కూడా ఆయన మీద నిందలు వేశారు, ఆయన మీద ఎన్నో అవమానాలు కలిగించారు, ఎన్నో మాటలు అన్నారు. కానీ అవన్నీ దేవుడు చిరునవ్వుతోనే చెరుపు వేశారు. మనము కూడా దేవుని నామాన్ని బట్టి అవన్నీ ప్రక్కన పెడదాం, దేవుడి పైన ఆధారపడదాం, దేవుని ఆశ్రయిద్దాం. అయ్యా, నీ కృపలో మమ్మల్ని బలపరిచి ప్రభు, నీ కృపను బట్టి మమ్మల్ని నడిపించి ప్రభు అని దావీదు వలె దేవుని నిత్యం ఆశ్రయించే వారిగా ఉందాం. దావీదు ఈ కీర్తన ద్వారా మనకు తెలియపరుస్తున్నది ఏంటి అంటే, శ్రమలు వచ్చాయి, నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, నిందలు వచ్చాయి, వేదన వచ్చింది, కన్నీరు వచ్చింది, శత్రువులు దాడి చేస్తూ ఉన్నారు, జలముల వలె జనాలు మీద గ్రహిస్తూ ఉన్నారు. ఇవన్నీ వచ్చినప్పుడు కూడా ఆయన ఒకటే చేస్తున్నాడు, దేవుని ఆశ్రయిస్తూ ఉన్నాడు, దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాడు, దేవుని సన్నిధిలో గోజాడుతూ ఉన్నాడు, ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నాడు. ఈరోజు నీ పరిస్థితి ఏదైనా, నీ స్థితి ఏదైనా, దేవుని సన్నిధిలో మొరపెట్టే వ్యక్తిగా, దేవుని పైన ఆశ్రయం పడే వ్యక్తిగా, ఆయన పైన ఆధారపడే వ్యక్తిగా నువ్వు ఉండగలిగితే దేవుడు నీ జీవితంలో కూడా ఒక శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని నడిపిస్తాడు. శ్రమలలోనా, ఒంటరిలోనైనా, వేదనలు అనిపిస్తున్నా, ఏ బాధలోనూ ఉన్నా దాని నుంచి నీకు నెమ్మదినిస్తాడు. దేవుడు ఆశ్రయం అవుతాడు. మనుషులు నీకు ఆశ్రయం అవుతే ఏమున్నది, మనుషులు నీకు ధైర్యం ఇస్తే ఎంత మాత్రమో పనిచేయదు. దేవుడే నీకు ధైర్యాన్ని ఇచ్చే వ్యక్తి, దేవుడే నీకు ఆశ్రయముగా ఉంచుకుంటే దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఒక శ్రేష్టమైన ఉన్నతమైన శిఖరాన్ని దేవుడు నిన్ను ఎక్కిస్తాడు. కృప దేవుడు మనందరికీ దయచేయను కాక. సాక్ష్యాలకు సమయం.